హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి బెల్లం కొమ్ముల్ని తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఇంట్లోనే చాలా ఈజీగా ఈ బెల్లం కొమ్ముల్ని తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కొమ్ములు అనేవి. ఒకటి తిన్నామనుకోండి అన్నీ తినేయాలనిపిస్తాయండి, అన్ని కొమ్ములు తినాలనిపిస్తాయి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ బెల్లం కొమ్ముల్ని గోధుమ పిండితో తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి గోధుమ పిండితో కొమ్ములు తయారు చేసుకోవడం వల్ల. 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు బెల్లం తురుముని 2 సమానంగా తీసుకోవాలండి. అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ. పిండిని కలపడానికి ఇలాగా ఒక గిన్నెని తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండిని గిన్నెలోకి వేసుకోవాలండి. అలాగే కొమ్ములు క్రిస్పీగా రావటం కోసం 2 స్పూన్లు బొంబాయి రవ్వని పిండిలోకి వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఫ్రై చేయకుండా వేపకుండా ఉండే బొంబాయి రవ్వని తీసుకోవాలండి. ఈ పిండికి సరిపడా సాల్టు చిటికెడు పిండిలోకి వేసుకోవాలండి. ఈ సాల్టు పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకోండి. 3-4 స్పూన్లు పిండిలోకి వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం వేడి మీద ఉండగా చేయి పెట్టి కలపలేమండి. ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్ పెట్టుకుండి మనము కొద్ది చల్లారిన తర్వాత ఇలా చేత్తో పిండిని కలుపుకుండి ఇలాగా ముద్ద చేసుకుని చెక్ చేసుకోవాలండి. ఇలా ముద్ద అవుతుందంటే మనకి పిండిలో ఆయిల్ సరిపోయినట్లండి. మనకి ముద్ద అవ్వలేదంటే ఆయిల్ సరిపోనట్లండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 1 స్పూన్ వరకును పిండిని కలుపుకోండి. ఈ పిండిలోకి వాటర్ని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ని పిండిలోకి వేసి కలుపుకోవద్దండి. మనకి పిండి అనేది మెత్తగా అయిపోతుందండి. పిండి అనేది మనకి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి. అప్పుడే క్రిస్పీగా ఉండే కొమ్ముల్ని మనం తయారు చేసుకోవచ్చండి. ఈ పిండిని మనం రెస్ట్ ఇవ్వకూడదండి. పిండి కలుపుకున్న వెంటనే మనం కొమ్ముల్ని తయారు చేసుకోవాలండి. రెస్ట్ ఇస్తే కొమ్ములు అనేవి పొంగుతూ వస్తాయండి, మెత్తగా అయిపోతాయి. మనం ఇలా వెంటనే తయారు చేసుకుంటే కొమ్ములు క్రిస్పీగా వస్తాయండి. ఇలా 2 భాగాల కింద చేసుకోండి. ఒక పిండి ముద్దను తీసుకోండి. ఇలాగా చపాతీలాగా తయారు చేసుకోవాలండి. చూడండి మనకి చపాతీ కూడా ఇంత మందంగా ఉండాలండి. ఇలా తయారు చేసుకోండి. మనకి చపాతీని అంచులు చివర్లు ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ఈ పిండిని కూడా చపాతీ కింద తయారు చేసుకోండి. కొమ్ములు తయారు చేసుకోవచ్చండి. అలాగే మనం ఏలు అంత సైజులో ఇలాగా కొమ్ముల్ని కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుంటే మనకి చక్కగా ఉండే అందంగా ఉండే కొమ్ములు తయారు చేసుకోవచ్చండి. చూడండి మధ్యలో కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంత సైజు ఉంటే కొమ్ములు సరిపోతుందండి. మనకి పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే అంత క్రిస్పీగా ఉండే కొమ్ములు తయారు చేసుకోవచ్చండి. చూడండి మనం ఇలా కట్ చేసిన ఈ కొమ్ముల్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలాగా తయారు చేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్న తర్వాత కొమ్ములు ఈ విధంగా ఉంటాయండి. రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కొమ్ముల్ని డీప్ ఫ్రై చేయడానికి ఇలా కళాయిని స్టవ్ మీద పెట్టుకుండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకున్న తర్వాత మనము ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి వేడి చేసుకోవాలండి. మనము ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత స్లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి, మరీ హీట్ తక్కువగా ఉండకూడదు. కొమ్ములు ఫ్రై చేయడానికి మనము ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలాగా చిన్న పిండి ముద్దని ఆయిల్లో వేసుకుండి చెక్ చేసుకోవాలండి. ఈ పిండి ముద్ద కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ వేడి మనము కొమ్ములు ఫ్రై చేయడానికి సరిపోతుంది ఆయిల్. ఇలాగా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొమ్ముల్ని ఆయిల్లో వేసుకుండి డీప్ ఫ్రై చేసుకోవాలండి. కళాయిలు వేసిన వెంటనే కొమ్ముల్ని కదపకూడదండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటతో కలుపుకోవాలండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి కొమ్ములు కొద్ది లావుగా ఉంటాయి కాబట్టి మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టైం పట్టినా కూడా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉండే కొమ్ములు తయారవుతాయండి. రెడీ చేసుకోవచ్చు మనము. చూడండి మిగిలిన కొమ్ములను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం మనము చెక్ చేసుకుంటూ ఉండాలండి. హీట్ ఎక్కువైనప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నేను ఈ కొమ్ములన్నిటిని ఫ్రై చేశానండి. చక్కగా మనము ఫ్రై చేసుకోవచ్చండి. కొంచెం టైం పడుతుందండి, కానీ ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చుకోవండి ఈ వంటకి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం పాకం పట్టడానికి ఇలాగా కళాయిని కానీ గిన్నెని కానీ స్టవ్ మీద పెట్టుకుండి 1 కప్పు బెల్లం తురిమిని
కళాయిలో వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకుని బెల్లం పాకం పట్టుకోవాలండి. ఇలా బెల్లం పాకము మనం ఇలాగా చెక్ చేసుకుంటున్నప్పుడు వేళ్ళ మధ్యన ఇలా పాకం అనేది కొంచెం గట్టిపడాలండి. గట్టిపడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న కొమ్ముల్ని పాకంలో వేసుకోండి. తొందరగా మనం పాకంలో కొమ్ములు కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, మనకి తొందరగా కలపకపోతే పాకం అనేది గట్టిపడిపోతుందండి. కళాయిలోనే ఉంచకుండా ప్లేట్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, తీసుకోవాలి. వేడి మీద తొందరగా కొమ్ములు చల్లారకపోతే మనం ఇలా ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతాయండి. ఇలా వేడి మీద ఉండగానే కొమ్ముల్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత అయితే కొమ్ముల్ని సెపరేట్ చేయలేమండి. అందు గురించి మనం వేడి మీద ఉండగానే కొమ్ముల్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ పాకము మనం మిగిలిన మరొక దానికి యూజ్ చేసుకోవచ్చండి. కొద్దిగానే మిగులుతుందండి. సమానంగా తీసుకున్న చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి పాకం అనేది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కొమ్ములు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు గోధుమ పిండితో రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.